హలో గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. మేమైతే ఈ రోజు వీకోటా వెళ్ళిపోయాం. వీకోటాలో పెట్టింది పేరు అమృత ఫార్మ్స్, అందుకని ఇక్కడ చూడడానికి వచ్చాం. ఇక్కడ నుండి అయితే ఆల్ ఓవర్ ఇండియా ప్లాంట్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం ఈ రోజు ప్లాంట్స్ లో గింజలు వేసే మెషిన్ చూసాను. ఇదిగో ఇలా ఉంటుంది. నర్సరీకి కావాల్సిన మొత్తం కోకో పిట్ కూడా వీళ్ళ తయారు చేసుకుంటారు. ఇదిగో ఇలా. ఇప్పుడైతే పపాయ, బంతి ప్లాంట్స్ రెడీగా ఉన్నాయి. లో కాస్ట్ బెస్ట్ క్వాలిటీతో దొరుకుతాయి. అదైన వెంటనే శ్రీనివాస హోటల్కి వెళ్ళాం. ఇది వీకోటా బైరెడ్పల్లి మొత్తం చాలా ఫేమస్. ఇక్కడ బోత్ వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి. మేమైతే రోటీ, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ అదిరిపోయింది. లాస్ట్ లో కప్ రైస్, రసం తీసుకున్నాం. మా తెలుగు వాళ్ళు ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా జ్యూస్ అయితే కంపల్సరీ తీసుకుంటాం. నేనైతే స్ప్రైట్ తీసుకున్నాను. అది లేకుంటే రోజు గడవదు. హెల్త్ కి మంచిది కాదు, బట్ ఇట్స్ ఓకే. ఒక చికెన్ కర్రీ పార్సల్ తీసుకుని స్వీట్ సోంపు అయితే లేపేసా. అలాగే నాయుడు టైల్స్ కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ బోత్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ రెండు చేస్తారు. మా ఇంటికి ఏదో ఒకటో రెండో సెలెక్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ చూసిన ప్రతి ఒక్కటి నచ్చింది. అంత బాగున్నాయి వీళ్ళ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్స్ అన్ని. హాల్, వాళ్ళు, బాత్రూమ్, బెడ్రూమ్, స్టేర్స్, కిచెన్ రూమ్, బాల్కనీ, పూజ గది, పార్కింగ్ టైల్స్, ఫ్రీ అక్వేరియం, బాత్ టబ్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క డిజైన్ కూడా నాకైతే చూసిన ప్రతి ఒక్కటి కొనేయాలనిపించింది. అందుకే నేను లేడీస్ ని ఎక్కువగా షాపింగ్ తీసుకెళ్లరు. ఇక్కడే కాసేపు ఉన్నానంటే మా బిల్లు కాస్త ఆకాశాలంటే లాగుంది. అందుకైతే నేను కొన్ని సెలెక్ట్ చేసి బయటకైతే వచ్చేసాను. అదైన వెంటనే చందన ట్రేడర్స్ కి అయితే వెళ్ళిపోయాం. కావాల్సిన సీడ్స్, కెమికల్స్ అయితే తీసుకున్నాం. రాయలసీమ ప్రాంతాల్లో ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా బయటకు వచ్చేలాగుంటే కాస్త చూసి రండి. ఇంకా రిటర్న్ వస్తూ ఉంటే గ్రేప్స్ అయితే కనిపించాయి. అవి కొన్ని తీసుకున్నాం. ఇదే కైగల్ వాటర్ ఫాల్స్ కి వెళ్లే ప్లేస్. ఇక్కడ టైం లేకుండా మేమైతే వెళ్ళలేదు, రిటర్న్ వచ్చేసాం. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే రెయినీ సీజన్ లో అయితే విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్, కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో ఒకటి. రిటర్న్ వస్తూ కొన్ని కూరగాయల షాపింగ్ అయితే చేసుకుని ఇంటికైతే వచ్చేసాం. ఈ వీడియోకి అంతే, బాయ్.